హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ గాథ 70 ఏళ్ల నీలమ్మకు రుద్రభూమే నివాసం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. 70 ఏళ్ల నీలమ్మకు రుద్రభూమే నివాసం. ఇక వినండి. రుద్రనేలలోనే ఈ నీలమ్మ నిద్రాహారాలు. 70 ఏళ్ల వయసులో సమాధులు తవ్వుతూ ఉపాధి పొందుతూ మైసూరు శ్మశానంలోనే కుటుంబంతో జీవనం చేస్తూ ఉన్నటువంటి ఒక మహిళామణి దీనగాథ. కోటి వృత్తులు కూటి కొరకేనని నానుడి. కానీ సమాజంలో ఉన్న అభిప్రాయాలు, అపోహల వల్ల కొన్ని వృత్తులు చేపట్టడానికి ముందుకొచ్చేవారు అరుదు. శ్మశానంలో సమాధులు తవ్వడం ఆ కోవలోనిదే. చిన్న వయసులోనే భర్త చనిపోగా ఆయన వృత్తినే వారసత్వంగా స్వీకరించిన ఈ మహిళ 30 ఏళ్లుగా వేల సమాధులు తవ్వటమే కాదు, తన నివాసాన్ని కూడా శ్మశానంలోనే కట్టుకొని జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కర్ణాటకలోని మైసూరు నగరం సంతే సరగూర్ వాసి నీలమ్మ. ఆమెకు 1975లో వివాహమైంది. ఆమె భర్త శ్మశాన వాటికలో సమాధులు తవ్వేవాడు. 2005లో అనారోగ్యంతో ఆయన మరణించారు. కుటుంబ బాధ్యత భుజానెత్తుకున్న నీలమ్మ మైసూర్ విద్యారణ్యపురంలోని వీరశైవ రుద్రభూమిలో సమాధులు తవ్వే పనిలో చేరారు. 70 ఏళ్ల వయసులోనూ కొనసాగిస్తున్నారు. ఎవరికి భారం కాకుండా బతికేందుకే శవాలు పూడ్చేందుకు గోతులు తవ్వడాన్ని జీవనోపాధిగా చేసుకున్నట్లు చెప్పారు ఆమె నీలమ్మ. ఇప్పటి వరకు 5,000కు పైగా శవాల కోసం గోతులు తవ్వాను. ఒక శవాన్ని పూడ్చడానికి 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవుతో గొయ్యి తవ్వడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. మొదట్లో ఒక్కో సమాధికి 150 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 1,500 వరకు ఇస్తున్నారు. ఎవరిని బలవంత పెట్టను, వారు ప్రేమతో ఇస్తే తీసుకుంటాను అని ఈటీవీ భారత్ ప్రతినిధితో ఆమె చెప్పారు. నీలమ్మకు 2 కుమారులు కాగా ఒకరు బెంగళూరులో స్థిరపడగా మరొకరు తల్లితో పాటు ఉంటున్నారు. మాకు సొంతిల్లు లేదు, అద్దె ఇంట్లో ఉండేంత స్తోమత లేదు. 4 ఎకరాల ఈ రుద్రభూమిలో ఓ మూలన మా ఆవాసం. నా కొడుకు కోడలు మనవళ్లతో పాటు ఉంటున్నానని ఆమె వివరించారు. శ్మశాన వాటిక దేవాలయం వంటిది. నా భర్త మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేశాం. నిద్ర లేవగానే ఆయన సమాధినే చూస్తాను. దయ్యాల సంచారం ఉత్తి అపోహ. ఇక్కడ పాములు, నెమళ్ళు, ఇతర జంతువులు తిరుగుతాయి. వాటితోనే మా సావాసం. చేతనైన నాళ్ళు ఈ పని చేస్తా. ఎవరికీ భారం కాకుండా చనిపోవాలన్నదే నా కోరిక అని ధైర్యంగా చెబుతారు ఈ నీలమ్మ. వేల మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చూసిన నీలమ్మ శ్మశాన వైరాగ్యాన్ని అర్థం చేసుకున్నారేమో. ఉదాత్తమైన ప్రతినబూనారు ఆమె. తాను, తన 2 కుమారులు వారి మరణానంతరం తమ మృతదేహాలను మైసూర్ మెడికల్ కాలేజీకి దానం చేయనున్నట్లు ప్రకటించారు. అది నీలమ్మ స్ఫూర్తి పాఠం. 70 ఏళ్ల నీలమ్మకు రుద్రభూమే నివాసం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ గాథ మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ సందర్భంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.